సంక్రాంతి సరదాగా గడిచింది. ఫిబ్రవరి కూల్‌గా సాగింది. మరి మార్చిలో ఎండది మొదలైనట్లే బాక్సాఫీస్ దగ్గర హీట్ ఓ రేంజ్‌లో ఉండబోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 భారీ మూవీస్ బరిలో దిగుతున్నాయి. పవన్ కళ్యాణ్, రణ్వీర్ సింగ్, యష్ ఈ ముగ్గురి మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ వారే జరగబోతుంది. ఇందులో ఎవరు ముందు, ఎవరు వెనుక? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, కేజీఎఫ్, యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్, రణ్వీర్ సింగ్ దురంధర్ 2. ఈ 3 సినిమాలు మార్చిలోనే వస్తున్నాయి. వేసవి సినిమాల సందడికి వెల్కమ్ చెబుతున్నవి ఈ సినిమాలే. వీటితో పాటు ఇంకా కొన్ని పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు బరిలో ఉన్నాయి. ఓవరాల్గా మార్చిలో సందడి ఓ రేంజ్లో ఉండబోతుంది. అయితే ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరు నెంబర్ 1? ఇప్పుడు ఇదే డిస్కషన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరింది. ఓజీ తర్వాత బాక్సాఫీస్ కలకల్లాటం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. మార్చి 26 నుంచి పెద్ది తప్పుకోవడంతో ఈ డేట్ను బాబాయ్ ఫిక్స్ చేశారు మేకర్స్. అంటే మార్చి 25న ప్రీమియర్స్ ఉంటాయన్నమాట. ఇక మార్చిలో వస్తున్న మరొక క్రేజీ మూవీ టాక్సిక్. ఇప్పటి వరకు యష్ అంటే కేజీఎఫ్ రాఖీబాయ్ గానే తెలుసు. ఆ క్యారెక్టర్లో అతని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ తర్వాత దాన్ని మరిపించే పాత్ర చేయగలడనే డౌట్ క్లారిటీ ఇస్తూ టాక్లిక్స్లో రాయిగా వచ్చేస్తున్నాడు యష్. టీజర్లో బోల్డ్ కంటెంట్ ఉన్నా, రక్తం ఏర్లై పారుతున్నా కానీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగులో ఈ మూవీని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ నటించిన టాక్సిక్కి టాలీవుడ్లోనూ మంచి ఓపెనింగ్సే దక్కే ఛాన్స్ ఉంది. ఇక భారీ అంచనాల మధ్య వస్తున్న మరొక సినిమా దురంధర్ 2. లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ లెక్కలు మార్చేసిన సినిమా దురంధర్. సూపర్ హిట్ అనే మాట చాలా చిన్నదనేట్లు సంచలన విజయమే అందుకుంది. దీనికి సీక్వెల్గా దురంధర్ 2 రాబోతోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టాక్సిక్, దురంధర్ 2 రెండూ ఒకే రోజు వస్తున్నాయి. మార్చి 19న యష్, రణ్వీర్ సింగ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. అక్కడికి వారం గ్యాప్లో ఉస్తాద్ బరిలో దిగుతున్నాడు. మార్చి ముగిసే నాటికి ఈ ముగ్గురులో మొనగాడు ఎవ్వరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్. వీటితో పాటు మృత్యుంజయ్, సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని, బ్యాండ్ మేళం, సరస్వతి, సతీ, లీలావతి లాంటి మూవీస్ కూడా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో బోసిపోయిన బాక్సాఫీస్ మార్చిలో కలకల్లాడుతుంది.